Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 మాస్టర్ నిజంగా మీ అసలైన ఆస్తి జ్యోతి మాస్టర్. ఒప్పుకున్నా. ఇది ఒప్పుకోవాలి మాస్టర్ అసలు actually. ఒప్పుకున్నా. తప్పకుండా. And ఎందుకు? మీరు కూడా తన ఆస్తే 100%. ఎందుకంటే మీరు డాన్సర్, తనకు ఆల్రెడీ మ్యారీడ్, కిడ్ వచ్చేసింది, ఇంట్లో ఉండు అని మీరు చెప్పొచ్చు. లేదు, అవును. తను మీతో పాటే అసలు చాలా మందిని పేర్స్ చూస్తాం, ఒకళ్ళు చూస్తే ఇంకొకరు గుర్తొస్తారు, కొంతమంది పేర్స్ ఇండస్ట్రీలో మీరుంటే ఖచ్చితంగా జ్యోతి గుర్తొస్తుంది. అవును. అలా మీ హ్యుమానిటీ కూడా తనని వైఫ్ ఇంట్లోనే పెట్టేయకుండా బయటికి తీసుకొస్తూ అవును. మీరు ఆపర్చునిటీ తనకి ఇచ్చారు. తన బాధంతా టాలెంట్ ఉంది, ఎందుకు రాట్ల సక్సెస్ అన్న బాధలో ఇంత ఎలాబరేట్ చెప్పింది. కాబట్టి తనే మీ ఆస్తి ఒప్పేసుకోండి. అందుకే రోజు పొద్దున్న లెగ్గానే ఇదివరకు ఎప్పుడు అడిగేది, నాన్న మనకంటే ఒక సాంగ్ ఉండాలని అడిగేది. ఇందాక చెప్తుంది కదా, ఇప్పుడు పొద్దున్న లేస్తే సెల్ ఓపెన్ చేయగానే గిరగిర గిరగిర గింగిర ఎంతమంది అమ్మా అంటుంది. అడిగేవుగా తీసుకోవాలి. ఎవ్రీడే నేను అడిగేదాన్ని, ఎవ్రీడే నాకు ఉండేది వీళ్ళ సాంగ్స్ చేస్తే మిలియన్స్ వస్తున్నాయి కాదు, నీ సాంగ్ ఉండాలి, నువ్వు ఇంకా ఇంకా చాలా నీ టాలెంట్ ఇది కాదు, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, నీ టాలెంట్ కి ఒక్క సాంగ్ పడాలి, నువ్వంటే ఏంటో తెలియాలి. సో గిరగిరా అనేది ఒక్క లెవెల్ ఆఫ్ డాన్స్, కానీ సందీప్ రియల్ టాలెంట్ తెలిసేది మాత్రం సంక్రాంతి తర్వాత. ఇప్పటికే వైరల్ అయిపోతున్నాయి. అసలు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక స్పెషల్ సాంగ్ వస్తుందంట కదా, నేను చేసిన చిరంజీవి గారి ఇంట్రడక్షన్ స్టార్టింగ్ సాంగ్. అయ్యా బాబాయ్, నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, మీరు నాకు ముందే చెప్పారు. సో మనం సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడదాం, జనవరి తర్వాత మాట్లాడదాం అన్నారు. సో నేను దానికే అయిపోతాను. ఎగ్జాక్ట్లీ. కానీ యాజ్ ఏ సెట్ లో మాత్రం యాజ్ ఏ ఆడియన్ గా, అభిమానిగా ఆయన డాన్స్ వేసిన తర్వాత, ఒక్క స్టెప్ చేసిన తర్వాత మాత్రం నా కంట్లో తెలియకుండానే కంటిన్యూ నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలీదు. అంటే ఇప్పటి వరకు ఆయన స్క్రీన్లో నేను ఒక ఫ్యాన్గా చూశాను, బట్ లైవ్గా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఇందుకు కదా జనాలు పిచ్చెక్కిపోయేది. ఇలా 70s అనేది జస్ట్ నెంబర్. 70s లో ఆయన గ్రేస్, ఆయన స్టైల్ ఎక్కడ కూడా ఇంకా నేను చాలా అసలు ఏమి చెప్పండి. ఇప్పుడు అన్ని కాదు, నేను ఒక విషయం చెప్తా. మీరేమన్నారు, నన్ను మెగా అభిమాని అన్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి అన్న ఏమన్నారు, ఒక మెగా అభిమాని కంపోజ్ చేస్తే ఎట్లా ఉంటుందో, ఒక మెగాస్టార్ ఫ్యాన్ గా, ఒక కొరియోగ్రాఫర్ గా నా ఇన్ని సంవత్సరాల కష్టం, ఇన్ని సంవత్సరాల డ్రీమ్ ని గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన మా మెగాస్టార్ కోసం నా కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. ప్రాణం ఏం రాసుకుంటారో రాసుకోండి. ప్రాణం పెట్టేశాం. ఖచ్చితంగా సంక్రాంతికి థియేటర్ లో హిట్, మరియు హిట్ కొడుతున్నాం అంతే. జెన్జీ అంతా ఇలా ఊగుద్దాం. 90s కాదు, జెన్జీకి ఇచ్చారా? జెన్జీ అంతా ఇలా ఊగాలి, ఊగుతుంది అట్లా. సో అయితే ఈగర్ గా వెయిట్ చేస్తారు. అయితే మీరు ఇంత ఒక చిరు లీక్స్ లాగా సందీప్ లీక్స్ ఇచ్చారు యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది అండ్ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ గా 2 క్వశ్చన్స్ అడుగుతాను మాస్టర్. ఈ మెగా అభిమాని ఆ మెగాస్టార్ ని కలిసినప్పుడు దట్ మూమెంట్, ఆ నిమిషం, ఆ క్షణం ఏమనిపించింది? ఇంటికి వెళ్ళక మీరు పడుకున్నారా లేదా? ముందు రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బిఫోర్ అంటే మెగాస్టార్ ని కలవకు జస్ట్ ఒక నైట్ ముందర నాకు రాజా రవీంద్ర అన్న ఫోన్ చేశారు. హీ వాజ్ ద పర్సన్ హూ కాల్డ్ మీ. ఫస్ట్ అన్న యాజ్ పర్ కెమెరా పరంగా ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అలాట్. అన్న చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక మనిషి ఒక పెద్ద వ్యక్తిని కలిసేటప్పుడు ఆ ముందు ఉండే చిన్న లీడ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఏదో అంటారు కదా, ఏదైనా మనం వెళ్ళి శివుడిని కలిసే ముందర నంది చెవులోని చెప్పి వెళ్ళాలి అని, అట్లా నాకు ఒక సహాయం చేశారు అన్న, రాజా రవీంద్ర గారు అన్న. సో అన్న ఫోన్ చేసి చెప్పకండి షాక్ అయిపోయా. అరే పొద్దున్నే 10 o'clock కల్లా అనగానే, అన్న నిజానన్న ఏంటన్నా అంటే, నేను అప్పుడే వినాయక చవితి గణేష్ నిమజ్జనం చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. నిమజ్జనం అయ్యి ఫినిష్ అవుతుంది అప్పుడే. ఈ కాల్డ్ మీ. అండ్ చిరంజీవి గారిని కలిసిన ఫస్ట్ మూమెంట్, చిరంజీవి గారు నేను ఇలా రాగానే అంటే మనం గుర్తుండిపోతాయి కదా కొన్ని విషయాలు, ఇలా డైరెక్ట్గా సార్ని ఇలా చూడగానే నాకు
ఈ 2 చెవులు పనిచేయలేదు ఫస్ట్. గుయ్యని సౌండ్ వచ్చింది ఫస్ట్. నైట్ కాల్ వచ్చింది, నైట్ నిద్రపోలేదు. మేము ఇద్దరం కాల్ వచ్చింది, నైట్ అల్లా నిద్రపోలేదు. కాల్ చేశారు. కానీ చూసిన వెంటనే మాత్రం ఫస్ట్ మ్యూట్ అయిందండి తెలియకుండా. అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్, నేను చెప్తున్నది. మ్యూట్ అయ్యాను అండ్ నాకేం కనబడలేదు. ఫస్ట్ ఆయన కాళ్ళు కనబడ్డాయి అంతే. నేను ఆయన ఫీట్ని టచ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వాట్ అంటే చిరంజీవి గారు ఆయన అంటే నాకు అలా అనిపించింది. ఐ టచ్ హిస్ ఫీట్ అండ్ ద మూమెంట్ ఆయన నన్ను చూడగానే నాకు మా ఇద్దరికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్ ఇప్పుడు చెప్పను, అది కూడా అప్పుడు చెప్తా. ఇది చూపించకుండా కనిపించకుండా ఉంది నాకు. అండ్ నేను ఇక్కడ లేను అంతే. ఆయన కలిసిన మూమెంట్ నా ఎంటైర్ లైఫ్లో, నా టిల్ మై లాస్ట్ బ్రీత్, దట్ వాజ్ ద బెస్ట్ అండ్ ఫ్యాంటాస్టిక్ మూమెంట్. ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి కదండి, కొంతమంది డ్రీమ్ అచీవ్మెంట్. అదే కొన్ని ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలి, ఇన్ని ప్లేస్కి వెళ్ళాలి, ఫేవరెట్ ప్లేసెస్ అని. అలాగా సందీప్ లైఫ్లో ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే మేము ఇండస్ట్రీలోనే ఉన్నాం, మేము చాలా ఈవెంట్స్లో పెద్ద పెద్ద వాళ్ళని చూసాం. మెగాస్టార్ గారిని కూడా ఎన్నోసార్లు దగ్గరుండి పక్క నుండి కూడా మేము చేసాం. అక్కడ ఒక సెల్ఫీ తీసుకోవడం మా టార్గెట్ కాదు. సందీప్ గారు కూడా ఎన్నోసార్లు చాలా క్లోజ్గా మెగాస్టార్ గారు ఉన్న ఈవెంట్లో మేము వర్క్ చేసాము. మీకు కూడా తెలుసు, ఇండస్ట్రీలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో మేము కలిసి వర్క్ చేస్తాం. సెల్ఫీ తీసుకోవడం మా టార్గెట్ కాదు. సెల్ఫీ తీసుకుంటే అక్కడితో ఆగిపోతుంది. సందీప్ టార్గెట్ సెల్ఫీ కాదు, ఫోటో కాదు. సందీప్ టార్గెట్ మెగాస్టార్ గారికి, మా మెగాస్టార్ గారితో వర్క్ చేయాలి అనేది తన డ్రీమ్. చాలా ఇంకా లైఫ్లో ఇంతకు మించి సంతోషం ఇంకేం లేదు. ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ తన లైఫ్లో. అది ఫుల్ఫిల్ అయిపోయింది మాకు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అసలు ఆ జాయింట్ వెల్త్, మీ స్టెప్పులు ఆయన వేస్తే ఎలా ఉంటుంది థియేటర్లో సిల్వర్ స్క్రీన్ లో చూస్తే. నాకు ఎక్కడ మీరు అన్న మాట చెప్తున్నా, చిన్న విషయం సర్ప్రైజ్ కూడా ఉంది, పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. మీరు ఇప్పుడు అన్నారు చెప్పరు చెప్పరంట. బిగ్గెస్ట్ సర్ప్రైజా? నాకు ఈమె ఎక్కడ లీక్ చేస్తుందని భయం ఉంది. మీరేమో ఇలా అంటున్నారు, ఏమో ఇలా దూకుతుంది. లేదు లేదు, మీరు అప్పుడు అన్నారు కదా జాన్ 12 ఎలా ఉంటుంది, మీ స్టెప్పులు మెగాస్టార్ గారు వేస్తే ఎలా ఉంటుందని అన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పడం వేరు, లేకపోతే ఇంకెవరో చెప్పడం వేరు. నేను అడుగుతున్నానండి, ఒక జర్నలిస్ట్ మాట్లాడారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే ఎవరినైనా ఒప్పించవచ్చు, కానీ అంత తొందరగా జర్నలిస్ట్ని అయితే ఒప్పించలేం. అందుకని అనిల్ అన్న ఆయనకి చెప్పారు మీరే సాక్ష్యం అని. అండ్ రెండోది అనిల్ అన్న అంటే అనిల్ రావుపూడి అన్న ఈజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఎంత సక్సెస్ అంటే ఒక్క సినిమా ఫ్లాప్ లేకుండా, టచ్ వుడ్ ఎప్పటికీ కాకూడదు ఆయనకి, ఒక్క సినిమా ఫ్లాప్ కాకుండా స్టిల్ హీ వాజ్ నంబర్ 1 డైరెక్టర్లో ఉన్నారు ఆయన. అంటే అలాంటి పర్సన్ ఒక సభాముఖంగా ఈ సాంగ్ సినిమాలో ఒక మచ్చుతునక అవుతుంది, ఒక మెగా ఫ్యాన్స్కి ట్రీట్ అవుతుంది అని ఆయన చెప్పారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఇంకా నేనేం చెప్తాను, ఒక మెగా అభిమానిగా అనిల్ అన్న చెప్పారు, ఒక మెగా అభిమానిగా నేను చెప్పా. మెగా అభిమానులందరూ రేపు చూస్తారు. సో అగైన్ ఏం కావాలో కడుపు నిండా ఫుల్ మీల్స్, ఫెస్టివల్ వైబ్స్ చక్కగా ఇక్కడ దాకా మెగా అభిమానులకి పండగే మెగా అభిమానులకి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆయన లుక్స్ బయటకు వచ్చిన దగ్గర నుంచి, ఆయన స్వాగ్, ఆయన అప్పటి వింటేజ్ గారు చిరంజీవి గారు, అంటే వింటేజ్ గారు వెంకటేష్ గారు తెలుసు, బట్ వింటేజ్ చిరంజీవి గారిని చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.